నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. అంబాటి రాంబాబు పైన కేసు ఫైల్ అయింది. దీనికి సంబంధించి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే అండి. అంబాటి రాంబాబు పై కేసు ఫైల్ అయింది. అంబటి రాంబాబు ఒకటి మీద కదా 7 మీద కేసులు ఫెయిల్ అయ్యాయి. ఎందుకు ఫెయిల్ అయ్యాయి? బ్యారికేడ్లు పెట్టారు, బ్యారికేడ్లు తొలగించారు, బ్యారికేడ్లు దాటుకుని వెళ్ళారు, బ్యారికేడ్లు పెట్టినా జనాలు వెళ్ళారు. ఏదో విధంగా ఇంతకన్నా ముందే చెప్పాడు అంబటి రాంబాబు, నేను బట్టలు సర్దుకుని ఉన్నాను, ఎన్నాళ్ళు పెడతారు పెట్టండి అని. బట్టలు సర్దుకుని ఉన్నాడు, వెళ్ళిపోతారు. కేసు పెడితే ఏముంది, విచారిస్తారు. బ్యారికేడ్లు తొలగించామంటే తొలగించాను. ఎందుకు తొలగించామంటే జనాలు చాలా ఇబ్బడిముబ్బడిగా వస్తున్నారు, చాలా ఇన్కన్వీనియంట్గా ఉంది పక్క నుంచి వెళ్ళడానికి. తొలగించమంటే తొలగించట్లే, నేనే తొలగించాను. ఇంకంతకన్నా ఇంకేటి సమాధానం ఉంటుంది. పోనీ బ్యారికేడ్లు తొలగించిన తర్వాత ఏం చేయాలా? ఇవి దీని అన్నిటికన్నా ముందు అంబటి రాంబాబుని గృహ నిర్బంధం చేస్తే ఎవడని కాదంటాడా? ఎందుకు చేయలే? ఎందుకు చేయలేదు? బ్రహ్మనాయుడిని ఎందుకు చేయలే? బాలబ్రహ్మనాయుడిని వీళ్ళందరినీ చేయాలి కదా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్తెనపల్లిలో ఉన్న అందరినీ గృహ నిర్బంధాలు చేసి ఫస్ట్ మీరు పోలీస్ పికెట్లు పెట్టి ఎక్కడికక్కడ నిలువరిస్తూ 144 పెట్టాం, పోలీస్ యాక్ట్ 30, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్కి మేమే ప్రొటెక్షన్ ఇస్తున్నాం, రోప్ పార్టీలోనే ఎక్కడికక్కడ మేము నియంత్రిస్తున్నాం, ఎలాంటి చూద్దాం. అవి ఏవి చేయకుండా మేము ఏంటంటే చెక్ పోస్టులు పెట్టాము, చెక్ పోస్టులు దాటి వెళ్ళిపోయారు. అదేంటండి, చెక్ పోస్ట్ పక్క నుంచి పొలాల నుంచి అడ్డగా వెళ్తుంటే మేము ఏటి చేయలేము అంటే మేమేటి చేస్తాం? దాన్ని కార్లు అడవి తీసి నడిచిపోతుండ్రు. ఎరగాపుతారు మీరు? 2 వీలర్ పొలాలు గట్లు ఎక్కించి పోతుండే ఆ నేటి ఆపగలరు? వెళ్ళి చెక్ పోస్ట్ పెట్టాం ఇక్కడ, అటు నుంచి వెళ్ళకూడదు. ఇప్పుడు ఎవరికి సూక్తులు కావాలి? ఈ అభిమానం ఉండండి. అంబటి రాంబాబు అడిగారు, మీరు చెప్పింది వినండి ఫస్ట్. చెప్పండి సార్. దీని నుంచి ఇక్కడికి వెళ్తున్నప్పుడు ఎక్కడ లీడ్ అవుతున్నాయి? అందుకనే ప్రజలు ప్రతిష్ఠించుకున్న ప్రజానాయకులకి జన సమూహాలు వస్తాయి. మీరు నిలువరించలేరని చెప్తున్నప్పుడు ప్రయత్నిస్తే సముద్రంకి వెళ్ళి అడ్డం మన కెరటాల్లోకి రావద్దు, హెచ్చరిస్తున్నాం. 144 సెక్షన్ పెట్టామని చెప్పండి, ఏటవుద్ది? కెరటాలు అవుతాయా? అలాగే ఇవి కూడా. అంచేత మనం చేసే పనులు మనం ఏం చేస్తున్నాం, మీకైతే ఒక రూలు, నాకైతే ఒక రూలు అన్న దగ్గర మనకి రూల్ ఉందా లేదా అన్నది చూసుకోండి ఒకసారి. అంతకని సార్, ముఖ్యంగా అభిమానం ఒక మత్తు అంటారా, మైకం అంటారా? ఒక అభిమానంతో క్రికెట్ స్టార్లు కానీ, సినిమా హీరోలు కానీ, పుష్ప చూసినాం, మొన్న కర్ణాటకలో సెలబ్రేషన్ చూసినాం, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చనిపోవడం, అంటే టీడీపీ సభల్లో, జనసేన సభల్లో కూడా ప్రజలు చనిపోయినారు, అభిమానులు. ఈ విధంగా చనిపోవడము అంటే ఇలాంటి ఒక మైకంలో ఒక అభిమానం అనే మత్తులో ఉండిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రజలు? నేను మీకు చెప్పగలను, మీరు నాకు చెప్పగలరు, అయితే మన ఇద్దరం కలిపి 2 కెమెరామెన్లకి చెప్పగలం, మన వాళ్ళకైతే చెప్పగలం. ఎవరికైనా ఎన్ని జరుగుతున్నాయి సార్, ప్రాణాలు పోయినప్పుడు ఇంట్లో వాళ్ళండి, మన చేయి ఎంతగా ఉంటుందో అంతకు చెప్తాం. కానీ ప్రభుత్వాల పైన కూడా ఉన్నాయి కదా సార్ ఇలాంటి చెప్పాలి. నేను చెప్తుంది అదే సార్. ప్రభుత్వం నన్ను పోలీస్ పికెట్లు పెట్టింది, 1300 పైసలకి పోలీసులు డిప్లాయ్ చేసింది, ఏడు చేయగలిగింది. నీకు లేనప్పుడు ఆల్రెడీ చేస్తారు. ప్రజల్లో స్వచ్ఛందంగా తరలిల్లే నేపథ్యం ఉన్నప్పుడు దాన్ని మన చేతిలో లేని విషయం. ఇప్పుడు పుష్ప సినిమా రిలీజ్ అయింది, ఆ తొక్కేసినట్టు ఆ బొంసబొంత తెలియని ఓ చిన్నపిల్లడు ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు, వాళ్ళ అమ్మ చనిపోయింది కదా. మొన్న విరాట్ కోహ్లీ ఆడ బెంగళూరులో టీంలో రంజీ ట్రాఫీ గెలిచినప్పుడు కూడా ముఖ్యమంత్రి కూడా అంత శ్రద్ధ చూపించడు. అలాంటిది ఆ పేరు పెట్టిన పాపానికి అంతమందిని తీసుకొచ్చి అక్కడ పోగేస్తే ఏమైంది? స్టేడియం 30-40 మంది కెపాసిటీ, లక్షల మందిని ప్రొవోకేట్ చేస్తుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? దానికి ఒక పద్ధతి పోరాడాలి కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్తున్న దగ్గర ఫస్ట్ బాగానే చెప్పారు, నిజమే ఆ ఊరు కెపాసిటీ ఉండదు, సందులు చిన్నవి ఇవన్నీ. కానీ దానికి ప్రొటెక్టివ్గా ఏం చేశారు? ఊరు మొదలు నిలబడి రానేమో, ఊర్లో వాళ్ళందరూ బయటకు వస్తే ఏడు చేస్తారు సార్. ఇప్పుడు ఈ వీధిలో 20 ఇళ్ళు ఉన్నాయి, ఓ 10 కార్లు పెట్టారు రోడ్డుకి, మాటకి చెప్తున్నా. ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది కాబట్టి మొత్తం ట్రాఫిక్ని ఇటుపక్కే డైవర్ట్ చేసాం అని చెప్పారు అనుకోండి. ఈ 10 కార్ల మధ్యలోంచి ఎన్ని కార్లు వెళ్తే ఎవరైనా బయటకు వెళ్ళగలరా? అదేంటంటే ఆ వీధంతా అలా దిగ్బంధం చేస్తారు, మేము చెప్తూనే ఉన్నాం కదా అంటే ఏడు చేయగలరు. అక్కడ ప్రొయాక్టివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేయడం అనేది ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు ఒక పక్కన 30,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు, కానీ వాళ్ళు నియంత్రణ పాటించి భోజనాలు ఆపేకున్నారు కదా. ఒకటి పోలీసు మాట వాళ్ళు వినట్టే కదా. 2 కాన్వాయ్గా బయలుదేరుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదట బయలుదేరినప్పుడు బాగానే ఉన్నారు, కానీ ఎవరి మట్టుకాడ జాయిన్ అయిపోతే స్వచ్ఛందంగా అప్పుడు ఏం చేయాలి పోలీసులు? నేను ఇందాక చెప్పిన గృహ నిర్బంధాలు ఇలాంటివన్నీ ఇస్తే అదేంటిది ప్రజాస్వామ్యం అని తర్వాత వేరే కథలు చెప్తారు వాళ్ళందరూ, అవునా కదా. ఇవేవి చేయకుండా రెచ్చగొట్టే కార్యక్రమంకి ఇప్పుడు ఉదాహరణకి ఓ హీరో ఉంటాడు, వీళ్ళను తనకుండాను లాస్ట్కి గాంధీ గారులను లెంపకాయలు కొట్టుకో లాస్ట్కి నేనే గెలిచానని ఇంటికి వస్తాడే. అందులో ఒక ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు, వాళ్ళ వెనకాల వాళ్ళ క్యాడర్ ఉంది, ఆ క్యాడర్ ముందు బ్యారికేడ్లు ఉంటే సార్ అడ్డేస్తాంటారు మేము వెళ్ళలేకపోతున్నాం అంటే నాయకుడు ధైర్య సాహసాలు చూపించకుండా ఓ దేబ్జిలా వెనక్కి వచ్చి నేనేం చేయలేను మీరు కూడా వెళ్ళకండి ఇంటికి వెళ్ళిపోదాం అంటాడా అంబటి రాంబాబు? ఎక్కిన బ్యారికేడ్ ఏంటంటే 12 ఆవిడ అడుగుతాడని చూస్తారు అంతే. ఒక హీరో వెర్షన్.
జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అంతటికి హీరో అయితే సత్యనపల్లి ఆ చుట్టుపక్కల గెలిచిన ఎమ్మెల్యేకి అదే అంబటి రాంబాబుకి అంతే ఫాలోయింగ్, అంతే ఇది ఉంటుంది. వాళ్ళ ఫాలోవర్స్ ముందు నేను పోలీసు వాళ్ళని ఎదిరించలేను, నాకు భయం, నాకు అసలు చేత కావట్లేదు, ఇలాంటి మాటలు ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఉన్న నాయకులు సిచ్యువేషన్ డిమాండ్ చేసింది అంటారు. సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. సిచ్యువేషన్ డిమాండ్ కాదు, సిచ్యువేషన్కి అకార్డింగ్లీ ది యాక్ట్. ఓకే, వాళ్ళే ప్రజాస్వామ్యంలో నాయకులు. అంతేకాని మీకు నాకు పోలీసు వ్యవస్థ అంటే భయం ఉంటుంది, పోలీసుని మనం ఎదిరించలేం, ఇది సామాన్య ప్రజలు. వాళ్ళే రాజకీయ నాయకులు. వాడికి ధైర్య సాహసాలు ఉంటాయి, వాడు ఎదిరిస్తాడు. ఏ సిచ్యువేషన్ అయినా వాడు కన్వీనియంట్గా వాడి పక్కన వాళ్ళకి సంబంధించిన నాయకుల ముందు, వాళ్ళకి సంబంధించిన గణం ముందు మలుచుకోగలుగుతాడు. దీన్ని వదిలేసి అంబటి రాంబాబు చేసిన తప్పు రైటు ఎవ్వడు విశ్లేషించలేడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.